Next question. Ram and Lakshman can make an artwork in 4 months and 7 months respectively. If the efficiency of Lakhan is 14.2/7% more than the efficiency of Ram. So ఇక్కడ efficiency percentage ఇచ్చారు కాబట్టి మనం ఈ రేషియోని అంటే డేస్ రేషియో మంత్స్ రేషియోని ఎఫిషియన్సీ రేషియోకి కన్వర్ట్ చేస్తే రామ్ అండ్ లక్ష్మణ్ వర్క్ ఈక్వల్గా ఉందంటే వర్క్ ఈక్వల్గా ఉంటే డేస్ రేషియో ఎఫిషియన్సీ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో డేస్ రేషియో 4:7 ఉందంటే ఎఫిషియన్సీ రేషియో 7:4 అవుతుంది. సో రామ్ ఎఫిషియన్సీకి లఖన్ ఎఫిషియన్సీ అనేది 14.2/7% మోర్ ఉండాలి. 14.2/7% అంటే 1/7 ఎక్స్ట్రా ఉండాలి. రామ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి 7 parts అనేది రామ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ రామ్ ఎఫిషియన్సీ 7 parts ఉంది. లఖన్ ఎఫిషియన్సీ అనేది 1 part ఎక్స్ట్రా ఉండాలి. సో ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఎక్స్ట్రా ఉండాలి. 1 part ఎక్స్ట్రా ఉంటే 7/4 నెక్స్ట్ అనేది 8 అవుతుంది. సో రామ్ లక్ష్మణ్ లఖన్ ఎఫిషియన్సీ సామర్థ్యాల నిష్పత్తి 7:4:8. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఇన్ హౌ మెనీ మంత్స్ కెన్ లక్ష్మణ్ అండ్ లఖన్ టుగెదర్గా వర్క్ చేయాలి. సో టుగెదర్గా వర్క్ చేస్తే ఇద్దరి ఎఫిషియన్సీ సామర్థ్యం 4 + 8 12గా ఉందండి. సో 2/3 ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ అవ్వాలి టోటల్ వర్క్. సో ఇక్కడ వర్క్ అనేది ఎఫిషియన్సీ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ డేస్ సామర్థ్యం ఇంటూ రోజుల సంఖ్య అండి. ఎవరిదైనా ఒకటి తీసుకోండి. మనకి ఇచ్చిన డేస్ అనేది 4 months and 7 months అనేది రామ్ 4 months లక్ష్మణ్ 7 months అని ఇద్దరిది ఎవరిది తీసుకున్న సేమ్ వస్తుంది. టోటల్ వర్క్ 7 × 4 28 4 × 7 28 అవుతుంది. సో అంటే టోటల్ వర్క్ 28. ఈ 28 యూనిట్స్ని ఇద్దరు కలిసి చేయాలి. 4 + 8 12 యూనిట్స్ చేస్తారు. కానీ ఇక్కడ టోటల్ వర్క్ అనేది 2/3 ఆఫ్ వర్క్ ఇచ్చారు. సో 2/3 తీసుకుంటే 2 1 time 2 6 times అవుతుంది. 3 2 3 times 2 14 times 14/3 × 3 9 అవుతుంది. 14/9 months. ఇద్దరు కలిసి పనిచేస్తే 14/9 మంత్స్లో 14/9 monthsలో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ? కింది ప్రకటనలో ఏది లేదా ఏవి నిజం? సో రెండైనా నిజం అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒకటి మాత్రమే నిజం అవ్వచ్చు అండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాడ్ చేస్తే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 19 + 3 22 అవుతుంది. 21 + 1 22 అవుతుంది. సమ్ ఈక్వల్గా ఉంటే 2 నెంబర్స్ మధ్య గ్యాప్ అనేది తక్కువ ఉంటే ఏ 2 నెంబర్స్కి గ్యాప్ తక్కువ ఉంటుందో ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తే 19 + 3 + 2 × 19 + 3 19 × 3 అవుతుంది రూట్. ఇక్కడ 19 and 3కి 21 and 1కి గ్యాప్ చెక్ చేస్తే ఈ రెండింటి యొక్క గ్యాప్ తక్కువ ఉందండి. 19 and 3కి గ్యాప్ 16 ఉంది. ఇక్కడ గ్యాప్ అనేది 20 ఉంది. డిఫరెన్స్ అనేది 20 ఉంది. అంటే ప్రొడక్ట్ అనేది 19 3కి ప్రొడక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఇవ్వడం లెస్ దాన్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వన్ రాదు. సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే 11 + 6 అగైన్ 17 అవుతుంది. 8 + 9 17 అవుతుంది. మళ్ళీ టోటల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. టోటల్ ఈక్వల్గా ఉంటే ప్రొడక్ట్ అనేది గ్యాప్ తక్కువగా ఉంటే ప్రొడక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అనేది వచ్చేసి 5 ఉందండి గ్యాప్ 11 and 6కి. కానీ ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఓన్లీ 1 ఉంది. అంటే 8 and 9 యొక్క ప్రొడక్ట్ ఎక్కువగా ఉంటుంది. 11 × 6 66 అవుతుంది. 8 × 9 72 అవుతుంది. అంటే ఆబ్వియస్లీ ఈ నెంబర్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం కూడా √11 + √6 ఈజ్ లెస్ దాన్ √8 + √9 ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ కరెక్ట్గా ఉంటుంది. బి ఆప్షన్ అండి, ఓన్లీ 2. నెక్స్ట్ క్వశ్చన్, the sum of the present ages of a father and his son is 15 years more than the present age of son's mother అండి. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ రాంగ్గా ఉంది. ఓన్ ఇంగ్లీష్ చెక్ చేసుకోండి. ఫాదర్ అండ్ సన్ అండ్ మదర్. సో ఫాదర్ అండ్ సన్స్ టోటల్ ఏజ్, మదర్ ఏజ్ ఓన్లీ మదర్ ఏజ్ అండి. డిఫరెన్స్ వచ్చేసి 15 years. ఇఫ్ ద మదర్ ఈజ్ 32 years older than her son, సన్ అండ్ మదర్ అండ్ సన్ రిలేషన్ వచ్చేసి డిఫరెన్స్ 32 years ఉండాలి. మదర్ అండ్ సన్ ఏజ్ డిఫరెన్స్ 32 ఉండాలి. సో ఇక్కడ సన్ మైనస్ మదర్ ఉందంటే మైనస్ కామన్ ఇచ్చామనుకోండి. సన్ మైనస్ మదర్ ఈజ్ ఈక్వల్ టు -32. సబ్స్టిట్యూట్ చేస్తే ఫాదర్ -32 years ఈజ్ ఈక్వల్ టు 15 అయితే ఫాదర్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 47 years అవుతుంది. ఫాదర్ ప్రజెంట్ ఏజ్ 47 years అంటే 2 years hence 2 years తర్వాత 49 years అవుతుంది. 47 + 2 years 49 years అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
The radii of two circles are 5 cm and 3 cm. The distance between their centers is 24 cm. రెండు వృత్తాల వ్యాసార్థాలు ఇచ్చారండి 5 cm and 3 cm అని. ఈ రెండింటి మధ్య గ్యాప్ వృత్త కేంద్రాల మధ్య దూరం వచ్చేసి 24 cm ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే తిర్యక్ రేఖ కనుక్కోవాలి. సో ఈ తిర్యక్ రేఖ పొడవు ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫార్ములా వచ్చేసి రూట్ d స్క్వేర్ మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్ అండి. తిర్యక్ రేఖ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రూట్ d స్క్వేర్ మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. ఓకే, d వాల్యూ అనేది రెండు కేంద్రాల మధ్య దూరం అండి 24 స్క్వేర్ అంటే 576 అవుతుంది మైనస్ r1 ప్లస్ r2 వ్యాసార్థం 5 ప్లస్ 3 8 స్క్వేర్ అంటే 64 అవుతుంది. 576 మైనస్ 64 అంటే రూట్ 512 అండి. రూట్ 512 అంటే 256 ఇంటూ 2 రూట్ 256 అంటే 16 అవుతుంది. 16 రూట్. సో ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ 16 రూట్ 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. A report consists of 25 sheets each of 60 lines and each such line consists of 40 characters. సో ఒక రిపోర్ట్ 25 పేపర్లు ఉందండి. ప్రతి పేపర్లో 60 లైన్స్ ఉన్నాయి, 60 లైన్స్. ప్రతి లైన్కి 40 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ డేటా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇందులోకి కొన్ని పేపర్లు తగ్గించి ఆ పేపర్లు కన్వర్ట్ చేస్తున్నాం. కానీ ప్రతి పేపర్కి 80 లైన్స్, ప్రతి లైన్కి 50 క్యారెక్టర్స్ని ఇన్పుట్ చేస్తున్నాం. ఇందులో ఉన్న డేటాని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఓవరాల్ డేటా మాత్రం కాన్స్టాంట్, ఒకే డేటా. ఆ ఉన్న డేటాని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే టోటల్ డేటా ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ వచ్చే పేపర్స్ అనేవి ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 0 క్యాన్సర్, 5 1 టైమ్, 5 5 టైమ్స్, 8 1 టైమ్, 8 3 టైమ్స్ అండ్ 6 4s are 24. 3 టైమ్స్ అంటే x is equal to 15. ఇనిషియల్గా 25 పేపర్స్ ఉన్నది. ఇప్పుడు డేటాని 15 పేపర్స్కి తగ్గించాడు. జనరల్గా అయితే క్వశ్చన్ పేపర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ కొంచెం ఎక్స్టెన్షన్ చేసి పేపర్స్ కాకుండా దెన్ ఫైండ్ ది పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ షీట్స్. షీట్స్ తగ్గిన శాతం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ తగ్గింది ఎంత? 25 నుంచి 15, తగ్గింది 10. పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి బై 25. 25 నుంచి 15కి వచ్చిందండి. ఏదైతే ఇనిషియల్ వాల్యూ ఉంటుందో అది డినామినేటర్లో రావాలి. 10/25 ఇంటూ 100 అంటే 40% వస్తుంది. సో టోటల్ రిడక్షన్ పర్సంటేజ్ వచ్చేసి 40%. సో ఇక్కడ ఉన్న డేటాని ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. If on an item there is 12% discount on the market price of 15,000. సో ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 15,000గా ఉంది. ఈ 15,000లో ఫస్ట్ రాయితీ ఇచ్చామండి. ఆ రాయితీ విలువ 12%. 12% రాయితీ ఇచ్చామంటే అమ్మకం వెల వచ్చేసి 88%గా ఉంటుంది. 88% అంటే 88/100 ఇంటూ నెక్స్ట్ టైం మళ్ళీ అగైన్ X% డిస్కౌంట్ ఇస్తున్నామండి. X% రాయితీ ఇచ్చామంటే రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి 100 మైనస్ X ఉంటుంది బై 100. టోటల్ 15,000లో ఫస్ట్ 88%, 12% డిస్కౌంట్, అగైన్ X% డిస్కౌంట్ ఇస్తే అమ్మకం వెల 8316గా ఉంది. 8316 ఉంది. సో 0s 2 zeros క్యాన్సల్, 0 0 క్యాన్సల్ అండి. 5 2 టైమ్స్, 5 3 టైమ్స్, 2 1 టైమ్, 2 44 టైమ్స్. సో ఇక్కడికి వచ్చాక చాలామంది క్యాలిక్యులేషన్ 3 into 44 ఇక్కడ డివైడ్ చేయడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేయకుండా ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్స్ 2 ఆప్షన్స్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని డిఫరెంట్గా ఉంది. సో మనం ఫస్ట్ యూనిట్ డిజిట్ని చెక్ చేసుకున్నాం. 3 into 4 ఎంత అవుతుందంటే 12 అవుతుంది. అంటే 100 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8316 బై, సో 3 into 4 అంటే 2 వస్తుందండి. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వచ్చే ఛాన్స్ ఉంది. 2ని ఇంటూ 3 చేస్తే 6 వస్తుందండి. ఇంటూ 8 చేస్తే 6 వస్తుంది. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 3 అన్నా రావాలి, 8 అన్నా రావాలి. ఇక్కడ 3 తీసుకున్నాం అనుకోండి, 100లో నుంచి ఏ నెంబర్ మైనస్ చేస్తే 3 వస్తుంది, 7. సో ఆప్షన్లో 7 ఉన్న ఆప్షన్ ఇక్కడ ఉందండి, బి ఆప్షన్ 7 ఉంది. అగైన్ 8 వచ్చే ఛాన్స్ ఉంది కదా. 8 రావాలంటే ఇక్కడ 1వ స్థానంలో 8 రావాలంటే ఎందుకు 100లో నుంచి 2 మైనస్ చేయాలి. 100లో నుంచి 2 మైనస్ చేస్తే 8 వస్తుంది. 2 మైనస్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్లో 2 లేదు కదండి. సో ఉన్నది ఏంటి? ఓన్లీ 7 ఉంది. కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ బి 37% ఆన్సర్ అవుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ 100 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 67 వచ్చే ఛాన్స్ ఉంది, సారీ 63 వచ్చే ఛాన్స్ ఉంది.
సో మొత్తం వచ్చేసి 37% కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే 1 మినిట్ టైం పడుతుంది. సో అంత అవసరం లేకుండా యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్పెరికల్ బుల్లెట్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఎ సాలిడ్ మెటాలిక్ క్యూబ్? సో ఒక క్యూబ్ నుంచి ఎన్ని గోళాకారపు, ఒక ఘనం నుంచి ఎన్ని గోళాకారపు బుల్లెట్లు తయారు చేయొచ్చు అని ఇస్తున్నాడండి. ఇలా మెన్సురేషన్ ఎప్పుడైనా సరే ఒక ఫిగర్ నుంచి ఇంకొక ఫిగర్కి కన్వర్ట్ చేసామంటే సింపుల్గా వాల్యూమ్ ఈక్వల్ అవుతుందండి, ఘన పరిమాణం సమానంగా ఉంటుంది. ఏం లేదు. సో ఇప్పుడు ఘన క్యూబ్ యొక్క వాల్యూమే గోళాకారపు బుల్లెట్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఫేస్ 121 ఉందంటే సైడ్ 11 ఉన్నట్టండి. ఒక ఘనం యొక్క ఒక ముఖం యొక్క అంటే ఒక ముఖం ఎలా ఉంటుందంటే చతురస్రాకారంలో ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. దీని వైశాల్యం 121 ఉందంటే సైడ్ ఏమవుతుందంటే 11 అవుతుంది. భుజం పొడవు 11 ఉంటే ఘన పరిమాణం ఏమవుతుందండి 11 క్యూబ్, 11 ఇంటూ 11 అవుతుంది. సో ఇది n ఇంటూ 4/3, పై వాల్యూ 22/7, r క్యూబ్ అండి. r క్యూబ్ డయామీటర్ 1 సెంటీమీటర్ ఉందండి. డయామీటర్ 1 సెంటీమీటర్ ఉందంటే రేడియస్ వచ్చేసి 1/2 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 r క్యూబ్ అండి. 4/3 స్పెరికల్ షేప్ అన్నాడు కదా, 4/3 పై r క్యూబ్ అనేది వాల్యూమ్ ఫార్ములా. సో ఇక్కడ n ఇంటూ అనేది ఎందుకు రాస్తున్నామంటే మనం పాయింట్ అవుట్ చేయాల్సిన నెంబర్ అండి. సో 22 అంటే 11 1 టైం, 11 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 2 క్యాన్సల్, 2 టైమ్స్ 4 క్యాన్సల్, క్రాస్ మల్టిప్లై చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 121 ఇంటూ 7 ఇంటూ 3 21 వస్తుంది. 7 ఇంటూ 3 21 వస్తుంది. మనకి 1 యూనిట్ డిజిట్ ఉండాలి. సో ఆప్షన్లో ఒకటే ఉందండి, 2541 డైరెక్ట్ ఆన్సర్. ఒకటో స్థానంలో ఇక్కడ 1 ఇంటూ 1 1 అవ్వాలి. ఒకటో స్థానంలో 1 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి 2541. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అండి. 9x minus 6y is equal to 18 ఇచ్చారు. సో ఇక్కడ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 8 పవర్ x బై 4 పవర్ y? సో a పవర్ m బై a పవర్ n అండి. సో పవర్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. 8 పవర్ x అంటే 2 లోకి కన్వర్ట్ చేసుకుంటే 2 క్యూబ్ అవుతుంది కదండి. 2 క్యూబ్ 4 పవర్ x అంటే 2 పవర్ 3x అవుతుంది. బై 2 లోకి కన్వర్ట్ చేసుకుంటే 2 స్క్వేర్ 2 పవర్ 2y అవుతుంది. సో 2 పవర్ 3x మైనస్ 2 పవర్ y, a పవర్ m బై a పవర్ n, a పవర్ m మైనస్ n, 3x మైనస్ 2y. ఇక్కడ ఇచ్చిన వాల్యూని 3x మైనస్ 2y గా కన్వర్ట్ చేయాలంటే 3 కామన్ తీస్తే 3x మైనస్ 2y ఇస్ ఈక్వల్ టు 18/3 అంటే 6 అవుతుంది. సో అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత 6. సో 2 పవర్ 6 ఆన్సర్ వచ్చేసి 2 పవర్ 6. నెక్స్ట్ క్వశ్చన్, టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ A and B take 9 days, A and C take 12 days, A, B and C together 8 days. In how many days will B and C together? So A మరియు B ల రోజుల సంఖ్య ఇచ్చారు. A మరియు B కలిసి చేసే రోజుల సంఖ్య 9, B మరియు C లు సో A ప్లస్ C కలిసి చేసే రోజుల సంఖ్య 12, A ప్లస్ B ప్లస్ C కలిసి చేసే రోజుల సంఖ్య 8 అండి. సో ఫస్ట్ LCM తీసుకుంటే 9, 12, 8, 72 అంటే టోటల్ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసిన టోటల్ వర్క్ని 72 యూనిట్స్గా తీసుకుంటారు. 9 ఎన్ని టైమ్స్ అవుతుందండి 8 టైమ్స్ అవుతుంది, 12 6 టైమ్స్ అవుతుంది, 8 9 టైమ్స్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది B అండ్ C. ఇక్కడ కాంబినేషన్ అబ్జర్వ్ చేయండి, A ప్లస్ B ఉంది, A ప్లస్ C ఉంది, B ప్లస్ C రావాలండి. B ప్లస్ Cని తీసుకొని మనం A ప్లస్ B, A ప్లస్ C, B ప్లస్ C యాడ్ చేస్తే 2A's అంటే 2A ప్లస్ B ప్లస్ B 2B ప్లస్ C ప్లస్ C 2C అవుతుంది. అంటే 2 కామన్ తీస్తే A 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C అవుతుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ B ప్లస్ Cని ఇక్కడ కనుక యాడ్ చేస్తే A ప్లస్ B, A ప్లస్ C, B ప్లస్ C యాడ్ చేస్తే వాల్యూ ఏమొస్తుందండి 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ A ప్లస్ B ప్లస్ C వాల్యూ ఎంత ఉందంటే 9, 2 ఇంటూ 9 ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకే, సో ఇందులో నుంచి మనకు కావాల్సిన B ప్లస్ C కావాలంటే ఈ రూట్ 2 రిమైనింగ్ 2ని A ప్లస్ B, A ప్లస్ Cని ఇందులో నుంచి ఏం చేయాలి మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే 8 ప్లస్ 6 ఎంత అవుతుందండి 14 అవుతుంది. మైనస్ 14 చేస్తే 4 వస్తుంది. సో అంటే B ప్లస్ C వాల్యూ వచ్చేసి 4. సో ఇక్కడ 72/4 అంటే 18 డేస్ అవుతుంది. అంటే B ప్లస్ C కంప్లీట్ చేసే నెంబర్ ఆఫ్ డేస్ ఏంటి 18 డేస్ అవుతుంది. B ప్లస్ C కంప్లీట్ చేసే నెంబర్ ఆఫ్ డేస్ 18 డేస్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి
A plus B, A plus C, B plus C, A plus B plus C ఈ కాంబినేషన్లో క్వశ్చన్ వస్తే A plus B, A plus C ఇచ్చి రిమైనింగ్ 2 నెంబర్స్ కాంబినేషన్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు 3 మెంబర్స్ ABCని 2 టైమ్స్ చేసి అందులో నుంచి ఈ 2 వాల్యూస్ని మైనస్ చేయండి. రిమైనింగ్ 2 కాంబినేషన్ నెంబర్స్ని మైనస్ చేయండి. A plus B plus Cని 2 టైమ్స్ చేయండి. 2 టైమ్స్ చేసి ఎంత వస్తుందండి? 2 into 9 18 అవుతుంది. ఈ 18లో నుంచి రిమైనింగ్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. 18 minus 8 plus 6 14 అండి. 18 minus 14 4 అవుతుంది. సో రిమైనింగ్ 2 కాంబినేషన్స్ వస్తాయి. మీకు ఇన్ కేస్ క్వశ్చన్ A plus B ఇచ్చారు, B plus C ఇచ్చారు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది A plus C అనుకోండి. సో 2 నెంబర్స్ కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3 మెంబర్స్ నుంచి 2 టైమ్స్ చేసి A plus B plus Cని 2 టైమ్స్ చేసి 2 into A plus B plus C మైనస్ A plus B plus B plus C మైనస్ చేశారనుకోండి A plus C వస్తుంది. ఓకే, 2 కాంబినేషన్ ఇచ్చినప్పుడు 3 నెంబర్స్ని 2 టైమ్స్ చేసి రిమైనింగ్ నెంబర్స్ని మైనస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ఈచ్ 8, 12, 16. గరిష్ట సంఖ్య కావాలంటే 5 అంకెల గరిష్ట సంఖ్య అది 8 చేత 12 చేత 16 చేత భాగించబడాలి. సో అలా భాగించబడే 5 అంకెల గరిష్ట సంఖ్య కావాలి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6 అంకెల సంఖ్య ఉన్నది, సి ఆప్షన్ కాదు మనకు ఆన్సర్. సో అయితే A, B, D రావాలి. ఇక్కడ అన్నీ కూడా 4 మల్టిపుల్స్ ఉన్నాయండి. 8, 12, 16 అనేది 4 మల్టిపుల్స్, అంటే 4తో భాగించబడాలి. 4 చేత భాగించబడాలంటే ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు భాగించబడాలండి. ఇక్కడ 36, 62, 84 అబ్జర్వ్ చేస్తే 64 డివైడ్ అవ్వాలి. 62 అనేది డివైడ్ అవ్వాలి 4 తోటి, కాబట్టి బి ఆప్షన్ కాదు. మనకి మిగిలిపోయినవి A అండ్ D 2 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 2 కూడా 8తో భాగించబడుతుంది. 8తో భాగించబడాలంటే లాస్ట్ 3 డిజిట్స్, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏమన్నాయండి? 9, 36. సో ఇక్కడ 9 అనేది బేసి సంఖ్య కాబట్టి ఆడ్ నెంబర్ ఉంటే రిమైనింగ్ 2 నెంబర్స్కి +4 యాడ్ చేయండి. రిమైనింగ్ 2 నెంబర్స్ 36 + 4 ఎంత అండి? 40 అవుతుంది. 40 అనేది 8 చేత భాగిస్తుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 8 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే 9, 8, 4. 9 అనేది బేస్ సంఖ్య, రిమైనింగ్ 2 నెంబర్స్కి +4 యాడ్ చేయండి. 88. అగైన్ 88 అనేది కూడా 8 చేత భాగించబడుతుంది కాబట్టి 99984 అనేది 8 చేత భాగించబడుతుంది. సో నెక్స్ట్ 12 నెంబర్ని అబ్జర్వ్ చేస్తే 12లో 3 into 4, 4తో ఎలా చెక్ చేసాం? 3తో చెక్ చేయండి. 3తో భాగించబడాలంటే అంకెల మొత్తం, సంఖ్యలోని అంకెల మొత్తం 3 లేదా 3 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ చెక్ చేస్తే డైరెక్ట్గా కనిపిస్తుందండి 3 మల్టిపుల్స్ ఉన్నాయని. ఇక్కడ 8 + 4 12 3 మల్టిపుల్ అవుతుంది. సో మనకు కావాల్సిన గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి 99984 అండి. ఈ 2 కూడా భాగించబడుతున్నాయి, మనకు కావాల్సిన గ్రేటెస్ట్ నెంబర్ కావాలి. సో ఆన్సర్ 99984. నెక్స్ట్ క్వశ్చన్, X can complete a work in 15 days, working 8 hours a day. Y can complete the same work in 20 days, working 9 hours a day. X అనే వ్యక్తి రోజుకి 8 గంటలు పని చేస్తే 15 రోజులలో పని పూర్తి చేస్తున్నాడు. Y అనే వ్యక్తి అదే పనిని రోజుకి 9 గంటలు చేస్తే 20 రోజులలో పూర్తి చేస్తున్నాడు. ఇలా ఎప్పుడైనా క్వశ్చన్లో డిఫరెంట్ టైమ్స్ ఇచ్చారనుకోండి, టోటల్ని అవర్లో కన్వర్ట్ చేయండి. టోటల్ నెంబర్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ 8 hours per day 15 days చేశారంటే టోటల్ అవర్స్ ఏమవుతున్నాయండి? 120 hours అవుతుంది. 120 hours 8 into 15 120 hours. Y సేమ్ వర్క్ 20 days 9 hours a day అన్నారు కాబట్టి టోటల్ 180 hours అవుతుంది. సో ఇలా అవర్స్లోకి కన్వర్ట్ చేశారనుకోండి ఈజీ అవుతుంది. 120 180 అంటే టోటల్ ఎల్సిఎం వచ్చేసి 360 అవుతుంది. 360 అంటే 120 3 times 80 2 times అవుతుంది. ఇద్దరు కలిసి పని చేయాలి. ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తే రోజుకి 3 + 2 ఎన్ని అవర్స్ అవుతుందండి? 5 hours అవుతుంది. 3 + 2 అంటే ఇక్కడ 120 hours 3 + 2 5 యూనిట్స్ అవుతుంది. మనం కంప్లీట్ చేయాల్సింది 360 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. 120 hours అంటే పర్ అవర్కి 3 యూనిట్స్ చేస్తున్నారండి. ఇక్కడ 180 hours అంటే పర్ అవర్కి 2 యూనిట్స్ చేస్తున్నారు, పర్ అవర్కి 5 యూనిట్స్ చేస్తున్నారు. 1 అవర్లో 5 యూనిట్స్ చేస్తూ 360 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుందో చెక్ చేస్తున్నాం. కానీ మనకు కావాల్సింది వర్కింగ్ 12 hours a day అన్నాడు. డేకి 12 hours కంప్లీట్ చేయాలి. ఇక్కడ పర్ అవర్కి 5 యూనిట్స్ అంటే డేలో 12 hours చేస్తే టోటల్ ఎన్ని యూనిట్స్ అవుతాయంటే 12 into 5 60 యూనిట్స్ అవుతుంది. మనం కంప్లీట్ చేయాల్సింది 360 యూనిట్స్. 360 యూనిట్స్ డైలీ 60 యూనిట్స్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందండి? 6 daysలో కంప్లీట్ అవుతుంది. సో
సో టోటల్ ఆన్సర్ వచ్చేసి 6 days. సో 2 డిఫరెంట్ అవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కంప్లీట్గా అవర్స్లోకి కన్వర్ట్ చేయండి. 8 hours 15 days అంటే టోటల్ అతను చేసిన వర్క్ 120 hours. బై 9 hours 20 days అంటే అతను చేసిన అవర్స్ 180 hours. 120 180 అంటే 360 యూనిట్స్ వస్తుంది. 120 hours 360 యూనిట్స్ చేశాడంటే పర్ అవర్కి 3 యూనిట్స్ చేస్తున్నాడు. 180 అవర్స్లో 360 యూనిట్స్ కంప్లీట్ చేశాడంటే పర్ అవర్కి 2 యూనిట్స్ చేస్తున్నాడు. పర్ అవర్ 3 యూనిట్స్, పర్ అవర్ 2 యూనిట్స్ అంటే టోటల్ 5 యూనిట్స్. అంటే 1 అవర్కి ఇద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తున్నారు. మనకి డే మొత్తం చేయాల్సిన ఎన్ని అవర్స్? 12 hours. 1 అవర్కి 5 యూనిట్స్ అంటే 12 అవర్స్లో 60 యూనిట్స్ అవుతుంది. 360 యూనిట్స్ని రోజుకి 60 యూనిట్స్ చేస్తే 600 పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, there is a loss of 20% when a discount of 35% is given an article and market price what percent of the more than the cost price. సో మనకు కావాల్సింది మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్ రిలేషన్. ఎప్పుడైనా సరే కొన్న వెలకు మరియు ప్రకటన వెలకు రిలేషన్ కావాలి అనుకున్నప్పుడు, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ కావాలనుకుంటే డిస్కౌంట్ పోగా మిగిలిపోయిన రాయితీ పోగా మిగిలిపోయిన అమౌంట్ అనేది కొన్న వెల అవుతుందండి. 20% తీసేసామంటే ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. ప్రకటన వెల అనేది లాభము లేదా నష్టం రెండింటిని కలిపితే 100 కలిపితే డిస్కౌంట్ ఎంత ఇస్తారు? డిస్కౌంట్ 35% కాబట్టి ప్రకటన కొన్న వెల వచ్చేసి 65 అవుతుంది. రాయితీ పోగా వచ్చిన అమౌంట్ అనేది కొన్న వెల అవుతుంది కాస్ట్ ప్రైస్. లాభము లేదా నష్టాన్ని 100కి కలిపితే వచ్చిన అమౌంట్ అనేది ప్రకటన వెల అవుతుంది. 20% నష్టం వచ్చిందంటే -20, అప్పుడు ప్రకటన వెల ఎంత అవుతుంది? 80 అవుతుంది. సో కొన్న వెల 65, ప్రకటన వెల 80 అనేది మనకు కావాల్సిన మార్కెట్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. కొన్న వెలలో ప్రకటన వెల అనేది ఎంత శాతం? 80/65 ఇంటూ 100. ఓకే, ప్రకటన వెల అనేది కొన్న వెలలో ఎంత శాతం? 5 13లో 5 16లో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 1600/13 వస్తుందని. 1600/13 అంటే ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 123.08% వస్తుంది. సో క్యాలిక్యులేషన్ చేస్తే 123.08 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, a shopkeeper marks the price of an article 70% up than the cost price. కొన్న వెల కన్నా ప్రకటన వెలని 70% ఎక్కువ చేశారండి. కొన్న వెల 100 అనుకుంటే ప్రకటన వెల 170 అవుతుంది. సో ఈ 170లో ఫస్ట్ 20% రాయితీ ఇచ్చారు. 20% రాయితీ ఇచ్చిన తర్వాత 9 వస్తువులు కనుక వినియోగదారుడు కొనుగోలు చేస్తే ఒక వస్తువును ఫ్రీ ఇస్తున్నారు. అంటే 9 వస్తువులకు రేట్ ఫిక్స్ చేస్తున్నారు, ఒకటి మాత్రం ఫ్రీ ఇస్తున్నారు. అంటే టోటల్ 10 వస్తువులకు ఒక వస్తువు ఫ్రీగా వెళ్ళిపోయింది. డిస్కౌంట్ అనేది 10లో 1 ఫ్రీగా ఇస్తున్నాం. 10లో 1 ఫ్రీగా ఇస్తున్నాం అంటే 1/10 10% రాయితీ వస్తుందండి. ఫస్ట్ 20%, నెక్స్ట్ 10%. 2 వరుస రాయితీలకు ఒక రాయితీని కనుక్కోవడానికి ఫార్ములా అండి x+y - x × y/100. 20 + 10 - 20 × 10/100. సో ఇక్కడ 28% వస్తుంది. 30 - 2 28% వస్తుంది. అంటే 170లో 28% రాయితీ వస్తుంది. 170లో 28% రాయితీ వస్తుంది. ఈ 28% రాయితీ పోగా మిగిలిపోయినది ఎంత వస్తుందో చూద్దాం. 28% అంటే 500 తీసుకుంటే 0 క్యాన్సల్. 1728 × 476 అవుతుందండి. బై 10 ఉందంటే 47.6 అవుతుంది. అంటే 170లో 47.6 అనేది తగ్గించాము. తగ్గిస్తే 70లో 47.6 వెళ్ళిపోతే 22.4 ఉంటుంది. అంటే 100 + 22.4 122.4 వస్తుంది. లాభం వచ్చేసి 22.4%. లాభం 22.4%. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద ఎక్స్ప్రెషన్ x⁻6 - 16x³ + k విల్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏదైనా ఈక్వేషన్ ఇచ్చి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చిత వర్గం అవుతుంది అని చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి, మనకి మెయిన్గా ఉన్నది 2ab అని. 2ab వాల్యూని తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, అది చేంజబుల్. ab వాల్యూస్ చేంజ్ అయినా కానీ 2 వాల్యూ అనేది చేంజబుల్ కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్లో 2 అనేది ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. 2 వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -16x³ ఉందండి. అంటే దాన్ని 2 × x³ × 8గా తీసుకోవచ్చు కదా. ఇక్కడ x³ తీసుకున్నామంటే a² వాల్యూ ఏమవుతుందండి? x³ హోల్ స్క్వేర్. ఈ x³ హోల్ స్క్వేర్ అనేది x⁻6 ఈక్వల్ కదా. సో
సో అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab బి వాల్యూ ఎంత ఉందంటే 8 స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 64 అవుతుంది. 8 స్క్వేర్ ఎంత 64. కే ప్లస్ ఎంత ఉండాలంటే 64 ఉండాలి. కే ప్లస్లో 64 ఉండాలి. ఇచ్చిన ఈక్వేషన్లో 2abని ఫస్ట్ తీసుకోవాలండి. 2ab ఏ వాల్యూ బి వాల్యూ ఫిక్స్ చేసామనుకోండి, ఏ స్క్వేర్ అండ్ బి స్క్వేర్ వాల్యూస్ వచ్చేస్తాయి. అది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ p/2 అని ఇస్తారు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే p వాల్యూ ఎంత ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే p వాల్యూ ఎంత ఉండాలి అని చెప్పేసి. సో p/4 ఇస్తారు. సో అలా ఇచ్చిన కండిషన్స్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు 2ab కావాలి కదా, 2ab కావాలి 2తో మల్టిప్లై కావాలి. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి కదా, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలంటే 2 ఇంటూ 5/2 ఇంటూ ఎక్స్ కదా, 2 ఇంటూ 5/2 ఇంటూ ఎక్స్. సో అంటే బీ ప్లస్ ఏమని 5/2 అంటే 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 హోల్ స్క్వేర్. సో 25/4 ఈ వాల్యూ ఎంత ఉందా, ఈ వాల్యూ ఎంత ఉండాలి ఓకే. 2ab వాల్యూ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. At a certain daytime, an electric pole of height 525 meter casts a shadow of 42 centimeters long. 525 మీటర్ల పొడవు ఉన్నప్పుడు నీడ యొక్క పొడవు 42గా ఉంటే మనకు కావాల్సిన పర్సన్ హైట్ 175 ఉందండి. 175 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, 525 ఉన్నప్పుడు 42 ఉంటే 175 ఉన్నప్పుడు ఎంత ఉంటుందండి, క్రాస్ మల్టిప్లై అండి. 42 ఇంటూ 175 బై 525. So 525, 25 7 times, 25 2 times, 25 1 time, 7 1 time, 7 3 times అండి. 3 1 time 4 times అంటే 14 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 14 సెంటీమీటర్స్.